కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో నిన్న బీఆర్ఎస్ నాయకులు అనేక మంది అవాకులు చివాకులు పేలుతా ఉన్నారు. ఇక నిన్న కాక మొన్న అసలు చాలా రోజుల తర్వాత వాడు కనిపించాడు. పార్కాయత్ పాండు అని పేరు జీవన్ రెడ్డి. వాడు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడో వాడు తెలియదు. వాడు కూడా పెద్దగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన. బిడ్డ మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పార్క్ హైత్ పాండు అలియా జీవన్ రెడ్డి, నీ చక్కదనం నీ నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇవాళ కాంప్లెక్స్ కట్టిన కాంప్లెక్స్ కూడా జీఎస్టీ కూడా కనీసం పన్ను చెల్లించకుండా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజ్ చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు. బిడ్డ నువ్వు కూడా మాట్లాడుతుంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన, పోలీసుల పైన నువ్వు మాట్లాడతావు. నీ చక్కదనం నీ పేరే, అసలు పేరే పార్కాయత్ పాండ్ అని పెట్టారు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా జీవన్ రెడ్డి గారు? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మీ నాయకుల్ని తీసుకొచ్చి మాట్లాడి విచారించు. ప్రభుత్వం ఏదో గుడ్డగాల్చి మీద ఎవరు ఇవ్వట్లేదు. మీ ఆయంలో జరిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిట్ అధికారులు ఈరోజు చాలా నిబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా చేస్తా ఉన్నారు. దానికి సహకరించాల్సింది పోయి అవాకులు చివాకులు ఎందుకు బట్టలు చెప్పుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాకూడదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఏది పడితే అది. అసలు వ్యవహారం ఏంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంది? మీరు మాట్లాడేది ఏంది? కాబట్టి జీవన్ రెడ్డి కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నీ చక్కదానం, నీ ఆయంలో 10 ఏళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినావు, ఎట్లెట్లా ఎవరిని బెదిరించినావు, నువ్వు ఏడా ఇది చేసినావు అనేది అంతా కూడా తెలంగాణ ప్రజల ముందు నీ బతుకంతా రికార్డ్ అయి ఉంది. నీ బతుకంతా ఏదో ఆర్టీసీ బస్టాండ్ ఎంతనో నీ బతుకు కూడా అంతే అయిందనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకొని కాంప్లెక్స్ కట్టిన నీలాంటి కూడా మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు జీవన్ రెడ్డి అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.